అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ ఆదివారం. ఈరోజు ఆ సూర్యనారాయణుడి దయ వలన మనమందరం కూడా బాగుండాలని, అలాగే మన కుటుంబాలు అభివృద్ధి చెందాలని, అలాగే మనం అనుకున్న కార్యాలన్నీ కూడా ఈ సండే పూట తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యనారాయణుడు అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలోని సూర్యుడు లేనిదే ఏ జీవరాశి కదలదు, ముందుకు వెళ్ళదు. జీవరాశి మనుగొనికి ఎంతో ఉపయోగకరమైన ఆ సూర్యదేవుని మనము ఎప్పుడూ కూడా మనతో పాటే పూజిస్తూ, అలాగే మనము నమ్ముతూ, ప్రకృతిని ఆరాధిస్తూ ముందుకి సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవ్వరూ కాదు, నువ్వే. నీ ఆలోచనలే నీ శత్రువు. ఎందుకు అలా అంటున్నాను అంటే, మన ఆలోచనలు మనని ఎంతగా కృంగదీస్తాయి అంటే, ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్న సందర్భంలో మనము ఇది చేయలేము, అది చేయలేము, అది చేయలేము, ఇది చేయలేము అని అనుకుంటాం. అలాగే ఎదుటి వాళ్ళ పట్ల కూడా మనం నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచిస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఎవరిని మనము ఎదుటి వాళ్ళని ఏదో చెడ్డ చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ కాదు, మనకి మనం చెడ్డ చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే నెగిటివ్ వర్డ్స్ ఏంటి తెస్తుందండి? నెగిటివ్నెస్ని తెస్తుంది మన జీవితంలోకి. పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్గా ముందుకు సాగుతుంది. నెగిటివ్ వర్డ్స్ని మనం ఎందుకు అట్రాక్ట్ చేయాలి? అయినా మనకెందుకు ఎదుటి వాళ్ళ కోసం? సో ఎప్పుడు కూడా ఎవరో మనకి శత్రువు అని అనుకోకండి. మనకి మనమే శత్రువు. మనని ముందు కరెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.